మాస్టర్స్ ఈరోజు ఆరోగ్య చిట్కాల్లో నిన్న మొన్న స్కిప్ చేసాం. సో 2 ఆరోగ్య చిట్కాలు తెలుసుకుని ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. సో అందరూ రాసుకోండి ఇవి. సో మన నిత్య జీవితంలో ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి నరాల సమస్యలు, నరాలు వాపులు రావటం, అట్లాగే ఒకటి నరాల సమస్యలు, గుండె జబ్బులు. రీసెంట్ గా మనం కనుక చూసుకుంటే చాలా మంది కలుషితమైన ఆహారం, కలుషితమైన ఆలోచనలు, స్వార్థపూరితమైన జీవితం, వీటన్నిటిని కలిపి మన అనారోగ్యం అనేది పీడిస్తూ ఉంది. సో ఆరోగ్యపరంగా మన సాధన ఇది అనేది స్పిరిచువల్ గా తీసుకుంటే ఆహారంలో చిన్న చిన్న మార్పుల వల్ల మనం ఎలా బయటపడచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? కొంచెం గొంతు పోయింది నిన్న మొన్న అరిచి, పర్లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నరాల సమస్యలకు ఫస్ట్ రాసుకోండి కషాయాలు. నరాల సమస్యలకు మనం ఏ కషాయాలు వాడాలి అనేది రాసుకోండి. ఒక వారం పాటు గరిక తెలుసు కదా మీకు, మనకి ఈ వినాయక చవితి అప్పుడు పూజలకు వాడతారు. ఆ గరిక కషాయం 1 వీక్ వాడాలి. రెండో వారం జామ, మూడో వారం పారిజాతం, నాలుగో వారం సదాపాకు, తమలపాకు కాదు, సదాపాకు. సో ఈ 4గిటిని కూడా మనం 1 వీక్ కషాయంగా శుభ్రంగా ఆకులు క్లీన్ చేసుకొని వాటిని బాయిల్ చేసి 3-4 మినిట్స్ దానిలో తాటి బెల్లం, హనీ వాడద్దు, తాటి బెల్లం వేసుకొని తినండి. హనీ అనేది ఎందుకు వాడకూడదు అనేది తర్వాత అది ఒక పెద్ద కాన్సెప్ట్. మీరంతా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు, ఇవన్నీ చెప్తే భయపడి సెషన్కి రారు. సో జ్ఞానం పెరిగే కొద్ది మేము ఎప్పుడు ఏ టైంలో ఏది ఇవ్వాలో అది ఇస్తాం. మనకు తెలిసే కొద్ది జ్ఞానం పెరిగే మీన్స్ కొత్త విషయాలు కదా ఇవన్నీ. సో మనకు కొన్ని లోపలికి మనసు తీసుకోవడానికి టైం పడుతుంది. సో ఆ టైం కొద్దిగా పెంచడానికి వాటి గురించి చెప్తాం. సో తర్వాత సిరిధాన్యాలు చూడండి, కొర్రలు వచ్చేసి 2 రోజులు, అంటుకొర్రలు 2 రోజులు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఓదలు 1 రోజు. కొర్రలు 2 రోజులు, అంటుకొర్రలు 2 రోజులు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, ఓదలు 1 రోజు. సో వీటిని మనం 3 నుంచి 6 గంటల వరకు నానబెట్టి చక్కగా మనం వీటిని ఆహారంగా తీసుకోవాలి. రైస్ బదులు ఇవి తీసుకోవాలి. ఓకేనా? మండే టు ఫ్రైడే, సాటర్డే ఇలా చేయండి. ఏదన్నా మనసుకు తినాలనిపించింది చక్కగా మీరు సండే రోజు మామూలు రైస్తో మీరు వండుకోండి, తప్పులేదు, అదేం తప్పు కాదు. 6 రోజులు మన శరీరం గురించి ఆలోచిద్దాం. సండే ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాం, పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా అరికలు ఊరకలు అంటే పిల్లల ఇంట్లో నుంచి భయపడి బారిపోతారు. అందుకని 6 days హ్యాపీగా ఆరోగ్యం కోసం ఇవి పాటించండి. సండే రోజు ఫ్రీగా ఉండండి. నాన్ వెజ్ మాత్రం ముట్టొద్దు, వెజిటేరియన్లో మీరు ఏదైనా తీసుకోండి. ఓకేనా? సో ఇది నరాల సమస్యలకు. తర్వాత మన జీవితంలో అతి ముఖ్యంగా ఇప్పుడు వేధిస్తున్నది యువత అని లేదు, చిన్నపిల్లలు. ఇప్పుడు కరోనా తర్వాత ఎంతో మంది యంగ్స్టర్స్, సినీ యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ గుండె జబ్బుతో సడన్ గా స్ట్రోక్ రాసం అక్కడికక్కడే చనిపోవటం. సో వీటికి మనం నిత్య జీవితంలో ఇదందరూ ప్రతి ఒక్కరు రాసుకోవాలి, ఆచరించాలండి. మనం పాటించాల్సిన నియమాలు చూడండి. దోసకాయ ఉంది కదా, దోసకాయ కుకుంబర్. సో దోసకాయ 1 వారం పాటు దోసకాయ కషాయం అంటే ఏం లేదు, దోసకాయని కోసి వాటి నీళ్ళలో పోసి వాటిని బాయిల్ చేయవసరం, ఆ వాటర్ తాగటం. వెజిటేబుల్స్ ఏవి బాయిల్ చేయదు. ఓకేనా? దొండకాయ కషాయాలు ఉంటాయి, బెండకాయ, అవి జస్ట్ నైట్ నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే అవి తీసేసి వాటి వాటర్ తాగటం. సో 2వ వారం వచ్చి సొరకాయ, 2వ వారం సొరకాయ, 3వ వారం బూడిద గుమ్మడికాయ. ది హైయెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ వెజిటేబుల్ బూడిద గుమ్మడికాయ. మీకు ఎవరికి తెలియదు. నువ్వు ఏ ఆశ్రమాలకు వెళ్ళినా బూడిద గుమ్మడికాయ లేకుండా ఆ ఆశ్రమం ఉండదండి. ఎందుకంటే అత్యంత ప్రాణశక్తి. నువ్వు ఏ ఫ్రూట్ తీసుకో, ఏ వెజిటేబుల్ తీసుకో, ప్రతి ఇంట్లో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ప్రతిరోజు తాగాలి. దానివల్ల ఎన్ని లాభాలంటే అన్ని లాభాలు. మనం ఏదో తెచ్చి ఇళ్ళకి కడతాం, వాళ్ళు తినమని ఇస్తే మనం ఇంటి ముందు కడుతున్నాం బూడిద గుమ్మడికాయ. సో ఫస్ట్ వారం దోసకాయ, 2వ వారం సొరకాయ, 3వ వారం బూడిద గుమ్మడికాయ. సో దీన్ని ప్రతిసారి మనం 200 ml తీసుకోవాలి, 200 ml. ఈ పైన
3 కూడా 200 ml తాగాలి. తర్వాత కొత్తిమీర, తులసి, తమలపాకు కషాయాలు తిరిగి ఇదే క్రమంలో వాడాలి. కొత్తిమీర ఒక రోజు, తులసాకు ఒక రోజు, తమలపాకు దేశీ తమలపాకు, మన ఇండియన్ తమలపాకు. సో వీటిని కనుక కషాయాలుగా తీసుకుంటే మనకి స్ట్రోక్స్ అనేవి రావు. కొంచెం వాకింగ్, బాడీ ఎక్సర్సైజ్, మెంటల్ ప్రెషర్ అనేది తీసేది కంప్లీట్ గా. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. మనకి సిస్టంలో డిలీట్ చేసుకుంటాం కదా టెంపరీ ఫైల్స్, జంక్ ఫైల్స్ అని. అట్లాగే ఇక్కడ కూడా మన బ్రెయిన్ లో నుంచి కూడా వాటిని ప్రతిరోజు మెడిటేషన్ ద్వారా, నాలెడ్జ్ ద్వారా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ చేసుకోవాలి. నిన్న అయిపోయింది, నిన్నటి జీవితం ఇంక ఈ రోజు ఆలోచించకూడదు మనం. అందుకని బుద్ధుడు ఏం చెప్పాడంటే, మనిషి ఆనందంగా జీవించాలంటే ఏకైక సూత్రం వర్తమానంలో జీవించడం. వర్తమానీ భవ. ఈ సెకండ్లో జీవించడం, ఈ నిమిషంలో జీవించడం. గతం అయిపోయింది. 2024 ఫిబ్రవరి 13వ తారీఖు మళ్ళీ జీవితంలో రాదు, అయిపోయింది దాని కథ. 14వ తారీఖు గురించి ఆలోచించండి. ఈరోజు వ్యాలంటైన్స్ డే. మీ భార్యలందరికీ ప్రేమపూర్వకంగా వ్యాలెన్స్ డే శుభాకాంక్షలు చెప్పండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఎవరన్నా చెప్పారా? ఎంతమంది చెప్పారు? ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. ఏం చెప్పలా? నో. ఏముండావు, ఏం చేస్తున్నావు ఈరోజు? ఇదే కథ ఈరోజు కూడా. సో మీ ఇంట్లో ఆ భార్య తల్లులందరికీ ఒకసారి ప్రేమపూర్వకంగా హ్యాపీ సెషన్ అయిపోయినాక వ్యాలెన్స్ డే శుభాకాంక్షలు చెప్పండి. సో అది సంగతి. నెక్స్ట్, గుండె జబ్బులకు సిరిధాన్యాలు. సామలు 2 రోజులు, సామలు 2 రోజులు, అరికలు 2 రోజులు, కొర్రలు 1వ రోజు, కొర్రలు 1 రోజు, ఓదలు 1 రోజు, అంటుకొర్రలు 1 రోజు. సో ఒకసారి మళ్ళీ గుండె జబ్బులకు వన్స్ రిపీట్ చేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి, రాసుకోండి. కషాయాలు వచ్చేసి దోసకాయ 1 వారం, సొరకాయ 1 వారం, 2వ వారం దోసకాయ, 1వ వారం 7 రోజులు, 2వ వారం సొరకాయ, 3వ వారం బూడిద గుమ్మడికాయ. 200 ml జ్యూస్ తీసుకోవాలి. డైలీ జ్యూస్ చేసుకొని తాగాలి. ఇవి కషాయాలు కాదు. దోసకాయని జ్యూస్ చేసుకోవాలి 1 వారం పాటు, సొరకాయని జ్యూస్ చేసుకోవాలి 1 వారం పాటు, బూడిద గుమ్మడికాయని కూడా జ్యూస్ చేసుకొని తాగాలి 1 వారం పాటు. తర్వాత కొత్తిమీర, తులసి, పొదని. కొత్తిమీర, తులసి, తమలపాకు. కొత్తిమీర, తులసాకు, తమలపాకు, వీటిని కూడా మనం ఆల్టర్నేట్ డేస్ లో కషాయాలుగా చేసుకొని తాగాలి. ఇవన్నీ మనకు దొరికే. మనం ఏ అడవులకు వెళ్ళవసరం, ఏ కొండల మీదకి వెళ్ళవసరం. సో గుండె జబ్బులకి సామెలు, సిరిధాన్యాలు 2 రోజులు, అరికెల్లో 2 రోజులు, కొరల్లో 1 రోజు, ఓదలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. సో ఇవి కనుక పాటిస్తూ ఉంటే ఇవి మనకి హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతూ ఉంటుంది. అయితే ఈరోజు ఏమైందంటే ప్రతిదీ మార్కెట్ అయిపోయింది సొసైటీలో. ఒకప్పుడు ఈ సిరిధాన్యాలు 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు. వీళ్ళంతా వ్యాపారవేత్తలుగా తయారయ్యారు. కాబట్టి అది తప్పంటలేదు నేను. కొన్ని ఐటమ్స్ కేజీ 200 ఉంది, అంత అవసరంలా. మీరేం చేస్తారంటే విలేజెస్లో దొరుకుతాయి. డీమార్ట్కి వెళ్ళండి, డీమార్ట్లో కూడా తక్కువ రేట్లు దొరుకుతాయి. లేదు మనకు పొలాలు ఉన్నాయి అనుకోండి, 1 ఎకరం మన కుటుంబం కోసం, ఒక 10 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం 9 ఎకరాలు బిజినెస్గా చేసుకోండి. 1 ఎకరం మన ఫ్యామిలీ కోసం, మన కోసం 1 ఎకరంలో పండిస్తూ ఉంటే సంవత్సరం 2 సంవత్సరాల పాటు కూడా మనకు ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో ఎన్నో కరువు సమస్యలు రాబోతున్నాయండి. మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది కొలాప్స్. మీరు గమనిస్తున్నారో లేదో, మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పంటలన్నీ పోయినాయి, మిరప తోటలు పోయినాయి, వరి పోయింది, సిరిధాన్యాలు పోయినాయి తుఫానుల ద్వారా. కరెక్ట్గా ఏ టైంలో అయితే అది మనకి చేతికి అందుతుందో ఆ టైంలోనే నేచర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. సో మనం చాలా అవేర్గా ఉండాలి, మంచిగా జీవించాలి. మంచి ఆలోచనతో మనం పక్కనోడు ఎలా ఉన్నాడో మనకు అనవసరం. మనం ఒక ఆఫీస్కి వెళ్తాం, ఇవన్నీ నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, అబ్బా ఇదే జీవితం అనుకుంటున్నాం. ఆఫీస్లోకి వెళ్ళగానే రకరకాల మనుషులు ఉంటారు. మళ్ళీ వాళ్ళలో మనం మిక్స్ అవ్వకూడదు. మన నుంచి వాళ్ళలో మార్పు రావాలి. గుర్తుపెట్టుకోండి, మన ద్వారా ఆ 10 మంది మారాలి. అలా మనం జీవించాలి. ఓకేనా? థ్యాంక్ యూ.